వారి మీద జరుగుతున్న క్వశ్చన్లో అందరు అభిప్రాయాలు చెప్పాను. మా ఉపనాయకులు హరీష్ రావు గారు కూడా ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. ముఖ్యమంత్రి గారు అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తుంటే ఈయన ఇంటర్వ్యూన్ అయి 1:20 నిమిషాలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, అంటే నా స్పీకర్ గారికి టైం సెన్స్ తెలియదా? అంటే ఎవరు ఎంతసేపు మాట్లాడాలో ముఖ్యమంత్రి అయినంత మాత్రాన స్పీకర్ గారు మధ్యలో స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారు, ఆయననే మాట్లాడుతుంటాడు. కాబట్టి వారి నిరసన కింద మేము నిన్న బైకాట్ చేసినాం. మళ్ళా బయటికి వచ్చినాక నిన్న టీవీలలో చూస్తే మేము పారిపోయినామని. అరే పారిపోయేది మీరు. అసెంబ్లీ నెల రోజులు పెట్టమంటే 3-4 రోజులు పెట్టుకొని పారిపోతుంది మీరు. పీపీటీకి అవకాశం ఏమంటే ఇయ్యమంటుంది మీరు. కాబట్టి శాసనసభ అనేది అందరిది. అక్కడ ఉన్న ప్రతి మెంబర్ కూడా హక్కుదారుడు. అవకాశాలు అనేది అందరికీ ఇవ్వాలి. ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యనంటాడు ఆయన. కనీసం రూల్స్ బుక్ చదవండి. ముఖ్యమంత్రి గారిని అంటే విమర్శిస్తే డబ్బా కొట్టాలనా, భజన చేయాలనా నీకు మీ ముఖ్యమంత్రికి? ప్రతిపక్షాల పాత్ర ఏంది? ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మా గలం ఎత్తడం, ప్రభుత్వాన్ని ఆకర్షించడం, తద్వారా పనులు జరగాలనేది ఏదా ప్రతిపక్ష పార్టీలది. అట్లా కాకుండా ఈయన డబ్బా కొట్టమంటాడు. అరే స్పీకర్ గారు చెప్పే మాటన నేను ఆన్ రికార్డు చెప్తున్నా. ఆయన ఏమని ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యనంటాడు. నీకు కూడా స్పీకర్ గారికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాంట్లో. కాబట్టి మాకు మైక్ ఇచ్చే అవకాశం లేదు. మాకు మైక్ ఇచ్చినా ఆయనే మాట్లాడుతుండు మధ్యలో. కాబట్టి రెండోది చీఫ్ విప్పులు వాళ్ళ బాధ్యత ఏందండి? ప్రభుత్వానికి ప్రతిపక్షాలను సమన్వయం చేయడం వాళ్ళ బాధ్యత. వాళ్ళ బాధ్యతలు లేనేలేరు. ఎప్పుడు మమ్మల్ని విమర్శించాలి, ఎప్పుడు మమ్మల్ని తిట్టాలి, ఈ కార్యక్రమాలు పెట్టుకుంటారు. ముఖ్యమంత్రి గారు అంత భూతు పురాణం మాట్లాడితే శ్రీధర్ బాబు గారికి అనిపిస్తలేదు. ఆయన నేను లేచి అడిగితే ఏమంటాడంటే మీ పేరు పెట్టి చెప్పిండా అని మాట్లాడుతుండ. ఆయన ఓపెన్గా మా దిక్కు చూపిస్తూ మాట్లాడిండు. మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి మా వైపు చూపించి మాట్లాడిండు. ఆయన లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు మీ పేర్లు చెప్పలేదు కదా అని చెప్పి ఆయన తెలివిగా మాట్లాడుతుంది. కాబట్టి మాకు మా ఎమ్మెల్యేలకు వచ్చేటువంటి గౌరవం దక్కే వరకు మేము ఆ శాసనసభకి ఎందుకు పోవాలండి? దేనికోసం పోవాలి? ఇప్పుడు ఆడ మాకు మైక్ ఇవ్వనంటారు, ప్రతి విషయం బుల్డోజ్ ఇచ్చే కార్యక్రమం. ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి 1:20 నిమిషాలు మాట్లాడవచ్చా? మాట్లాడితే మాకు కుళ్ళుందంట మా కడుపులో. నీకే ఆ విషయం ఉంది కదా, ఆ కంపంతా నీ నోటి నుంచే వస్తుంది కదా. నేను అనేక సందర్భాల్లో ఒక సీనియర్ శాసనసభ్యునిగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోవాలి. ఇప్పటి ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు ప్రజలు కూడా పాడైపోయేటువంటి సందర్భం వస్తుంది. నీ భాషను చూసి మీరు మార్చుకోవాలి. ఒకవైపున ఏం చెప్తాడు, అందరి అభిప్రాయం తీసుకుంటా, నేను ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి, మీ అందరి అభిప్రాయాలు. వెంటనే ఉరి తీయాలని కసబ్తో పోల్చడం, ఈ విధమైనటువంటిది. కాబట్టి సికింద్రాబాద్ జిల్లా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో, సికింద్రాబాద్ కార్పొరేషన్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం. 17వ తారీఖు నాడు ఇచ్చేటువంటిది ఫస్ట్ ప్రోగ్రాం అది. ఆ తర్వాత ప్రజల్ని చైతన్యవంతం చేసిన తర్వాత ప్రజల అభిప్రాయాలు, మేధావుల అభిప్రాయాలు, విద్యార్థుల అభిప్రాయాలు, సంఘాల అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని కార్యాచరణ కంటిన్యూగా ఉంటుంది.